నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా తాతయ్య అయితే చనిపోయారనమాట. డిసెంబర్ 19th. సో ఇప్పటికి 5 years అయింది. సో నేను ఎవ్రీ ఇయర్ వచ్చి నా చేతుల మీదుగా నాకు వచ్చినంతలో డెకరేషన్ చేసి పెడతాను. ఈ ఇయర్ కూడా నేను లక్కీగా ఇక్కడే ఉన్నాను. సో నీట్గా నాకు వచ్చినంతలో డెకరేషన్ చేసి అయితే అన్ని పెట్టాను. ఫ్రూట్స్, ప్రసాదాలు, ఇంకా దీపం పెట్టి కడ్డీలు కూడా వెలిగించేసామన్నమాట. సో మా తాతయ్యకి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. సో నేనే నా చేతులతో స్వయంగా చేసుకొచ్చి పెట్టాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా నాన్న అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడ అంటే ఇట్లా పొలంలో ఉంటారు కదా, సో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నదానం చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాడనమాట. సో దేవుడి దయ వల్ల, మా తాత దయ వల్ల ఈ 5 years అలాగే మంచిగా గడిచింది. సో ఫుడ్ గురించి కాబట్టి ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తే నేను చూస్తున్నాను, ఇది మటుకు నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను. నేను చిన్న ఫంక్షన్కి వెళ్తే ఎన్ని తక్కువ ఐటమ్స్ పెట్టారు, ఈ కూరలో ఉప్పు లేదు, ఆ కూర బాగాలేదు అంటారు. ఒకవేళ పెద్ద ఫంక్షన్స్కి వెళ్తే ఎందుకు ఇన్ని ఐటమ్స్ పెట్టారు, డబ్బులు వేస్ట్ అంటారు. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఏం చేసినా సొసైటీలో కొంతమంది అన్న అది నెగిటివ్గానే మాట్లాడతారు. సో నేను వీళ్ళ దగ్గర చూసింది ఏంటంటే కడుపు నిండా తింటారు గైస్. అడిగి మరీ పెట్టించుకొని మరీ తింటారు కడుపు నిండా. నేను ఎప్పుడు పొలంకి వచ్చినా నాతో అలాగే ఉంటారు, మర్యాదగా ఉంటారు. చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నా కానీ రియాలిటీ మాట్లాడే.